మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల గ్రామంలో పురాతన గ్రామ పంచాయతీ ఏనేటి జలమండలిగా మార్చబడిన కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు జలమండలి ప్రహరీ గోడని జేసీబీతో కూల్చివేశారని, గవర్నమెంట్ ప్రాపర్టీని మామూలు వ్యక్తులు ఏ విధంగా ధ్వంసం చేస్తారని చెంగిచెర్ల మాజీ వార్డు సభ్యులు కుర్రి శివశంకర్ మండిపడ్డారు. రాత్రికి రాత్రి ఈ విధంగా ప్రహరీ గోడలు కూల్చడం ఎంతవరకు సబబు అని బోడుపల్ కమిషనర్ రామలింగంను ప్రశ్నించగా తాను సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రహరీ గోడను కూల్చిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ కార్యాలయాలను కూల్చడం చట్టరీత్యా నేరమని, దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో భాగమైన చెంగిచెర్ల గ్రామంలో గత 15-20 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ తరలించడం జరిగింది. ఈ యొక్క గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత దీన్ని వార్డ్ ఆఫీస్ లెక్క మన సిబ్బంది వాడుకున్నారు. ఆ తర్వాత జలమండలి కేటాయించడం జరిగింది. ఇది అప్పటి నుంచి కంటిన్యూ జలమండలి లెక్క వాడుకుంటున్నారు. ఈ మధ్యన జలమండలి అక్కడ షిఫ్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో గవర్నమెంట్ ఆస్తిని ఇట్లా ధ్వంసం చేయడము ఎంతవరకు సంబంధించిన దీని మీద ఎవరు ధ్వంసం చేసిన మీద గుర్తించి వాళ్ళ పైన చట్ట ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా మంచిగానే స్పందించాడు. మేయర్ గారు కూడా స్పందించాడు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు చెప్పారో తెలియదు. దీని మీద మేము కూడా ఎంక్వైరీ చేసి ఎవరు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. మేము మా తరపు నుంచి అయ్యేది మేము కంప్లైంట్ కూడా ఇస్తాము. యథావిధిగా ఎలా ఉన్నదో జలమండలి కాంపౌండ్ వాళ్ళు ఇదంతా దాన్ని రక్షించే బాధ్యత మాది. దాన్ని యథావిధిగా మేము చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి తదుపరి చర్య ఏందో చూద్దాం, తర్వాత దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు చెంగిచెర్ల గ్రామంలోని బోడుపల్ మున్సిపాలిటీ చెంగిచెర్ల ఒకటో డివిజన్లోని పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ నా ప్రజెంట్ వాటర్ వర్క్స్ హెచ్ఎండి వాటర్ వర్క్స్ ఆఫీస్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ కాంపౌండ్ వాళ్ళని ధ్వంసం చేసినారు. ఇట్టి ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది సీసీ ఫుటేజ్ సహా క్లియర్గా అవపడుతుంది. దీనిపై మేము కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పోలీసు అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చినాం. తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలా ప్రభుత్వం ఎంత చెప్తుంది, ఎటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద ఎవరు చేసినామని మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంత జరిగినా కానీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వ కాంపౌండ్ వాళ్ళు ప్రభుత్వ ఆఫీస్ మీదనే ప్రైవేట్ వ్యక్తులు ఇంత విధంగా చేస్తున్నారంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఎంత ప్రోత్సాహం ఇచ్చారు. ఇదంతా క్లుప్తంగా ఆలోచన చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. అప్పటి వరకు ఈ కాంపౌండ్ వాళ్ళు ఏ విధంగా ఇది చేసారో అదేవిధంగా పునర్నిర్మాణం చేయించాలని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. కమిషనర్ గారు కూడా కమిషనర్ గారు కూడా మంచిగా స్పందించాడు. తక్షణం వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇస్తున్నా. నేను ఆ కాంపౌండ్ వాళ్ళు యథావిధిగా ఎట్లుందో అట్లా చేపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ అనుమానం ఉంది. గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా అంత ఈజీ కాదు. అది పూర్తిగా ఎంక్వైరీ చేస్తే మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ ద్వారా మీరు తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కంప్లైంట్ పోలీసు అధికారులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మేము చెప్పినాం. వాళ్ళకు కూడా సీసీ ఫుటేజ్ పంపించినాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.